అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే తెలీదు నేనొక ట్రాన్స్ అనే విషయం. నేను అబ్బాయిగా ఉన్నప్పుడు చాలామంది నన్ను నేను చేసే ప్రవర్తన బట్టి నన్ను ఎక్కిరించేవాళ్ళు, తిట్టేవాళ్ళు నన్ను చూసి. "అరే! ఏంట్రా అట్లా 0.5 లెక్క తిరుగుతున్నావేంటి?" నాకు తెలియని పేర్లు వాళ్ళే పెట్టేశారు. సో, నేను తీసుకోలేకపోయాను. చదువుకున్న చోట కూడా చాలా రకాలుగా అవమానాలు పడ్డాను. అప్పుడు నాకు తెలీదసలు నా జెండర్ నేను ట్రాన్స్ అనే విషయం నాకసలు అస్సలకే తెలీదప్పుడు నాకు. అరే! ఇంట్లో వాళ్ళకి కూడా అవగాహన లేకుండా పోయింది. నాన్న తిట్టేవారు, అమ్మ తిట్టేది. స్కూల్‌లో టీచర్స్ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేనొక ఎయిత్ క్లాస్‌లో సెవెంత్ దాకా నాకంత అసలు ఏం ఎక్కిరిస్తుంటే నేను నవ్వేదాన్ని వాళ్ళతో పాటు నేను గూడా. అరే! నన్నెందుకు స్పెషల్‌గా ఇట్లా అంటున్నారు? ఏంటో నాకు తెలీదసలు సెవెంత్ అంటే ఎందుకు ఎలా బిహేవ్ చేసేదానివి? ఆడపిల్లలా మాట్లాడడము. మాట్లాడడం. హ్మ్. ఆడపిల్లలా మాట్లాడడము, ఎక్కువెళ్ళి ఆడపిల్లలతో కూర్చోవడము, హ్మ్. గేమ్స్ ఆడడము. నేనెక్కువ అవే చేసేదాన్ని. అంటే నాకు తెలీదు నిజంగా నేనెందుకెళ్ళి సెవెంత్ అవి చేస్తే స్టాండర్డ్‌లోనే. సెవెంత్ స్టాండింగ్‌లోనే. హ్మ్. ఇంట్లో గూడా స్కూల్‌లో వచ్చేసేమో ఆడపిల్లలతో కూర్చోవడం, ఆడపిల్లల పని చేయడం అవి చేసేదాన్ని. ఇంట్లో వచ్చేసి రాగానే ఇంట్లో బట్టలు మడతపెట్టాలి, శారీస్ మడతపెట్టాలి, బోళ్ళు తోమేసేయాలి. అరే! ఇల్లు నీట్‌గా ఉంచుకోవాలి. అమ్మ బయటికెళ్తే ఇల్లంతా చేసేయాలని అలాంటివి చేసేదాన్ని. మా అమ్మ లేనప్పుడు దొంగతనంగా మా అమ్మ చీర కట్టుకునేదాన్ని నేను. నాకు తెలీదు నేను ఎందుకు అలా కట్టుకుంటాననేది. నాకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది నేను ఒక అబ్బాయిని కాదు, ఒక అమ్మాయినని. కానీ ఆ అబ్బాయిగా ఉన్నప్పుడు నేను పడ్డ చిత్రహింసలు అంతా ఇంత కాదు.